ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ? ఈరోజు శనివారం అండి. పూజ అయితే కూడా పొద్దున్న చేసుకున్నాను. ఈరోజు కొబ్బరి అయితే కూడా చాలా ఉందన్నమాట. దేవుని కొట్టేది స్వీట్ అయితే చేసినాను కానీ ఎంత తింటారు పిల్లలు, అందుకే పలావ్ మమ్మీ కొబ్బరితో ఉంటే పలావ్ అయితే చేస్తున్నాను. మా అబ్బాయి అండి కష్టపడి బాగా తురిమాడు అనమాట. 2 గిన్నెలు సగం తిన్నాడు, సగం తురిమినాడు అనమాట. ఇంట్లో ఉన్నారు కదా, ఇంకా హాలిడేస్ కదా, పిల్లలకి ఏదో ఒక పని చెప్పాలా, లేకుంటే కూడా మన బుర్రలు మొత్తం తినేస్తారనమాట. ఆనియన్ వాడే కట్ చేస్తాడండి, టమాటాలు కూడా కట్ చేస్తాడు మా అబ్బాయి. ఇప్పుడు దోసకాయ కట్ చేస్తున్నాడు. ఇక్కడైతే కూడా ఆయిల్ వేడెక్కిందండి. ఈ ఆయిల్ వచ్చేసి రాత్రి వడియాలు అప్పడాలు వేయించిన ఆయిల్ అనమాట. దీంట్లోకి బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, ఇలాచి, పచ్చిమిర్చి అన్నమాట అన్నీ వేసేస్తాము. భారీ సౌండ్ వస్తుంది. నూనెకి, కరివేపాకి, కొంచెం తడికి ఆవేశం ఎక్కువ కదా. సోంపండి, జీలకర్ర వచ్చేసి లేదన్నమాట. సోంపు ఇప్పుడైతే కూడా సన్నగా ముక్కలు కట్ చేసుకుని పెట్టుకుని ఆనియన్ అనేది వేసామన్నమాట. ఆనియన్ మగ్గడానికి సాల్ట్ చేసుకున్నాం మనము. నేను రైస్ సరిపడా మొత్తం వేసేసాను. కాయగూరలు ఏం లేవు ఇంట్లో, అందుకు కొబ్బరి అన్నం చేస్తున్నాను. కాయగూరలు ఏమో 1 వీక్ అవుతుంది, అస్సలు రావట్లేదు అన్నమాట. నాకు ఈ ఎండకి మా పిల్లలను తీసుకొని బయటికి పోలేకున్నాను అన్నమాట. అందుకే కొబ్బరి అన్నం చేస్తున్నాను. ఇవన్నీ కీర వచ్చేసి మా అబ్బాయి కట్ చేశాడండి. చెప్తున్నాడు నేను కట్ చేశాను ఫ్రెండ్స్ అని. మా అబ్బాయి అయితే కూడా బాగా హెల్ప్ చేస్తాడండి. కొబ్బరి అంతా తురిమాడు అనమాట. టమాటాలు కూడా కట్ చేశాడు, కీర కట్ చేసి పెట్టాడు అనమాట. ఆనియన్ మధ్యన అయ్యి ఇప్పుడైతే కూడా టమాటా వేసేస్తాము. కొబ్బరి టమాటో మగ్గిన తర్వాత కొబ్బరి. ఇప్పుడు ధనియాల పొడి, కారం, పసుపు అండి. ఉప్పు వేసేస్తాం కదా, కర్రీ ఏం లేదన్నమాట. అందుకే కారం వేస్తాను, పచ్చిమిర్చి వేస్తాను, పెరుగు పచ్చడి వేస్తాను. పెరుగు పచ్చడి తింటాను అన్నమాట. మూత పెట్టేస్తాము. చూస్తామండి బాగా మెత్తగా మగ్గిపోయింది అన్నమాట. ఇప్పుడు మనం కొబ్బరి పొడి వేసేసుకున్నాము. చేసినాను అన్న, ఉప్పు వేసినాను, అన్నీ వేసేసాను. వాటర్ ఒకటి పోసేసాను. దీంట్లో అయితే కూడా 2 గ్లాసులు పోసానండి బియ్యము. 2.5 గ్లాస్ వాటర్ అయితే కూడా పోస్తాను అనమాట. వాటర్ అయితే పోసానండి. 2 గ్లాసులకి బియ్యానికి 4.5 గ్లాసు వాటర్ అయితే పోసాను. నేను 2.5 గ్లాసులు వాటర్ అన్నాను, 4.5 గ్లాస్ అయితే కూడా వాటర్ పోసానండి. మూత పెట్టేస్తాను. 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేస్తాను అనమాట. రెడీ అయిపోయిందండి కొబ్బరి అన్నం అయితే కూడా.
ఆనియన్ కీరా కట్ చేసి పెట్టాను అనమాట. అన్నం అయితే రెడీ అయిపోయింది. పెరుగు పచ్చడి చేసాను అనమాట. మామూలుగా వేసేయండి. శనివారం స్పెషల్ మా ఇంట్లో కొబ్బరి అన్నము, కీరా, ఆనియన్, పెరుగు పచ్చడి అండి. కాయగూరలు ఇంట్లో ఏం లేవు, అందుకే నోటికి రుచిగా ఉండాలని ఇలా చేశాను అనమాట. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ముందుకు నడిపించండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.